నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలు స్వామి. యేసు యేసు నీకే స్తోత్రాలయ్యా. ధవలవర్ణుడా నీకే స్తోత్రాలు స్వామి. రత్నవర్ణుడా నీకే స్తోత్రాలయ్యా. 10,000లోనైనా అతి కాంక్షణీయుడా, సుందరుడా, మనోహరుడా నీకే స్తోత్రాలు నైనా. యేసయ్యా నీకే స్తోత్రాలు స్వామి. యేసు 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 నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు నైనా. యేసయ్యా నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. ఏమైనా చేయగలుగుతావు స్వామి, ఏమైనా చేయగలుగుతానైనా. ప్రతి ఒక్కరి కథను మొత్తం మార్చే దేవుడు స్వామి. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే స్తోత్రాలు స్వామి. యేసు యేసు నీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా దేవా హల్లెలూయా. ప్రేరేపించబడిన వారు స్త్రీలలో నుంచి ఒకరు, పురుషుల నుంచి ఒకరు ప్రార్థన చేయండి. ప్రభువా నర తండ్రి నీకే వందనాలయ్యా. ప్రభువా నర తండ్రి 39 రోజులు ఉపవాస ప్రార్థనలైనా అద్భుత రీతిగా ఆశ్చర్యతగా నడిపించిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలయ్యా. ఈ 40వ రోజు ఉపవాస ప్రార్థనలో చివరి రోజునైనా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నన్ను తండ్రి ఈ సమయమును నేను స్తుతించి ఆరాధించి నీ నామాన్ని ఘనపరచబోతుండగా పరిశుద్ధాత్మదేవా నీ బలమైన సన్నిధి, నీ ప్రసన్నత, నీ ఆత్మ అభిషేకం, అగ్ని అభిషేకం ఆవరించవలసిందిగా అడుగుతుంటున్నాం. ఈ ప్రాంతం పైన లోపల చుట్టూరా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ చెక్కులు, అంధకార చెక్కులు, చీకటి చెక్కులు, ఆకాశ మండలమందు దురాత్మ సమూహాలన్నిటినీ నజరైన యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ చెప్పించి లాయపడుతున్నాం. ఓ రేబి కబరలా సాబా బాబా 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 రేషెల్లి కథ కొత్త రేకేబిలే కబా బాబా బాబా బాబా. ప్రవాణ తండ్రి నీకే వందనాలయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టి స్తోత్రాలు. రానున్న బిడ్డల్ని మార్గమత వస్తున్నారు. అనేక మంది నశించిపోతున్న నూతన ఆత్మల్ని అయ్యా దండోపలుగా జల నిజ ప్రభావాలే నువ్వు తీసుకొస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు. ప్రవాణ తండ్రి పాటలు పాడుతున్న ప్రతి ఒక్క స్వరాన్ని ముట్టండి. ఆత్మతో సత్యముతో స్తుతించి ఆరాధించే ఆత్మాభిషేకాన్ని ప్రతి ఒక్కరిపైన కుమ్మరించవలసింది కలుగుతుంటున్నాం. దేవా నీకే స్తోత్రాలయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. స్తుతి ఆరాధన నడిపిస్తున్న నీ బిడ్డలపైన నీ పరిశుద్ధాత్మాగ్ని ప్రతి ఒక్కరిని కుమ్మరించవలసింది కలుగుతున్నా. స్తుతి ఆరాధన చేస్తున్న సమయమున నీ పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరిపైన ఆవరించుడుగా కేస్తున్నామమున. ప్రభువా నీకే వందనాలయ్యా. అటువంటి అభిషేకాన్ని నువ్వు కుమ్మరించబోతున్నందులకై నీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నీకే వందనాలయ్యా. కన్యాకులు నింటుస్తున్న దాసుల్ని ప్రభువా తండ్రి క్షేమకరంగా మా మధ్యకి తీసుకొస్తున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు. వాక్యాన్ని అందిస్తున్న నీ దాసులు నీ పరిశుద్ధాత్మ చేత అగ్ని చేత అభిషేకించి సంఘానికి ఏ వాక్ అవతలమైనా నీ దాసు ద్వారా మాట్లాడి బలపరిచి దయపరచవలసిందిగా అడుగుతుంటున్నా. దేవా నీకే వందనాలయ్యా. ప్రభువా తండ్రి తండ్రి నాయన 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 ఈ శివారి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అయ్యా కానుకల భాగంలో అయ్యా సాక్ష్యాల భాగంలో నీవే ఉండి మయం పొందుతున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు నాయన. ప్రారంభం నుంచి అంత్యం వరకు నీ సన్నిధి, నీ ప్రసన్నత, నీ ఆత్మ అభిషేకం ఉంచాల్సింది అడుగుతూ ఇంకా ముందుండే సమయాన్ని అందరినీ నీకే శ్రవణ చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్త్రీల్లో నుంచి ఒకరు ప్రార్థించండి. మాట్లాడకూడదు. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం నాయన.
దయగల దేవా కృపగల తండ్రి మహిమగల రాజా నీకు స్తోత్రనా వచనాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం రాకునాలకు సకాలంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఆరాధన నీవే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా దుష్ట శక్తి దుష్ట ఆత్మని తప్పించమని ప్రార్థిస్తున్నాను దేవా వాయుమండల శక్తికి నుండి తప్పించమని ప్రార్థిస్తున్నాను దేవా నీకు స్తోత్రం నాయన అయ్యా సహాయం చేయండి అయ్యా సహాయం చేయండి ప్రభా నీ స్తోత్రం 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 తుతి 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 స్తోత్రం నీ దిగి వచ్చిన దానికి నీకు వందనాలు స్తోత్రం నీ దిగి వచ్చిన దానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను దేవా నీ స్తోత్రం నాయన అయ్యా సహాయం చేయండి అయ్యా తండ్రి దేవా వాక్యంలో నా నీవే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తాం పాటలో నా నీవే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా నీ స్తోత్రం 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 తుతి 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 స్తోత్రం నాయన అయ్యా ఆరాధన నీవే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తాం అయ్యా తండ్రి నాయన తండ్రి నీ దాసునికి ముట్టి తాకమని ప్రార్థిస్తాం అయ్యా బలమైన ఆత్మ వచ్చి తాకినట్టు దయచేయమని నీ దాసురాలకి తాకి ముట్టి తాకి బలమైన ఆత్మ దిగి వచ్చినానికి నీకు వందనా స్తోత్రం అయ్యా సాక్ష్యం ద్వారా ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాం సాక్ష్యం చెప్పే బలపరచమని ప్రార్థిస్తున్నాను 30 దినాల ప్రభా ప్రార్థనకి నాయన శివరి రోజు ప్రభా నీకు స్తోత్రం నాయన అయ్యా అతన్ని సాయం చేయమని ప్రార్థిస్తాం అయ్యా కనికరించమని ప్రార్థిస్తాం అయ్యా సొత్తు దొరికిచ్చిన దానికి నీకు వందనా సొత్తు ఇచ్చిన దానికి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని నీకే ఘనత నీకే మహిమ తెచ్చుకోమని ఆరాధించమని నేను తగ్గించుకొని నీ నామని హెచ్చించి నీకే అప్పగిస్తే ప్రభా తండ్రి దేవా నీ స్తోత్రం చెల్లించుకొని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి ఆమేన్. యేసయ్యా నీకే స్తోత్రాలు నాయన ఘనమైన దేవ గొప్ప దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభువా నీకే స్తోత్రాలు స్వామి నిన్న నేడు యుగములకు మారనివాడా ఏకరీతిన దేవా సజీవుడా మృత్యుంజయుడా నీకే స్తోత్రాలు స్వామి యేసయ్యా యేసయ్యా మరొక్క నెలనైనా దయా కిరీటంగా మాకు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలనైనా మరొక్క రోజునైనా మాకు దయా కిరీటంగానైనా అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు స్వామి యేసయ్యానికి స్తోత్రాలనైనా 39 ఉపవాస ప్రార్థనల్లోనైనా నువ్వు ఉండినందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము స్వామి ఈ 40వ రోజు కూడానైనా యేసయ్యా నీవే ఉండినైనా నీ పరిశుద్ధాత్మతోనైనా ప్రతి ఒక్కరిని నింపుమని వేడుకుంటున్నాం నైనా ప్రతి ఒక్కరినైనా అభిషేకించమని వేడుకుంటున్నాము స్వామి యేసయ్యానికి స్తోత్రాలు స్వామి పాటల్లోనూ ఆరాధనలోనైనా నీ నామానికే మహిమ తెచ్చుకొనమని వేడుకుంటున్నాము స్వామి ప్రతి ఒక్కరినైనా ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూనైనా పూర్ణ హృదయముతోనైనా ఏకాత్మతోనైనా నేను స్తుతించి ఆరాధించడానికినైనా సహాయం చేయమని వేడుకుంటున్నాము స్వామి యేసయ్యానికి స్తోత్రాలు స్వామి నీ దాసుడునైనా వస్తుండగా స్వామి నీ దాసుని కుటుంబంనైనా కణికల నుంచి మా మధ్యలో వస్తుండగానైనా క్షేమకరంగానైనా మా మధ్యలో నడిపించమని వేడుకుంటున్నాము స్వామి యేసయ్యానికి స్తోత్రాలనైనా నీ దాసుని నోటనైనా నీ మాట ఉంచినైనా మా సంఘానికినైనా ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికినైనా ఏ వాక్యం అయితే అవసరమైంటున్నదైనా ఆ వాక్యాన్ని నైనా మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము స్వామి యేసయ్యానికి స్తోత్రాలయ సాక్షాల్లోనూ నీవే ఉండమని వేడుకుంటున్నాము స్వామి యేసయ్యానికి స్తోత్రాలయ కానుకల్లోనూ నీవే ఉండమని వేడుకుంటున్నాము స్వామి మార్గ మధ్యలోనైనా వస్తున్న వారినైనా క్షేమకరంగా నడిపించమని వేడుకుంటున్నాం నైనా ప్రతి కీడును సతకాలను యేసుక్రీస్తు నామములో లయపరచమని వేడుకుంటున్నాం స్వామి యేసయ్యానికి స్తోత్రాలయ యేసయ్యానికి స్తోత్రాలు స్వామి యేసునికి స్తోత్రాలు నైనా యేసయ్యానికి స్తోత్రాలు స్వామి ప్రారంభం నుంచి అంతవరకు నీవే తోడు నీడై నీవే నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా దేవుని వాక్యం సెలవిస్తుందండి దేవుని మందిర ఆవరణంకి వచ్చినప్పుడు మీ యొక్క నడత మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని కదా అందుకని మందిరంకి వచ్చినాక ఎవరు మాట్లాడకూడదు ఆయన నామాన్ని మాత్రమే మహిమపరచాలి హల్లెలూయా 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 ఇంకా వచ్చే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి అందరు కొద్దిగా ముందర జరుపుకుంటే బాగుంటుంది ఒకసారి అందరు కూడా లేచి నిలబడతారా ఒక అడుగు ముందుకేసి కూర్చోండి అక్కడ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కనిపించుకున్నట్లు ముందరకు వచ్చి కవర్ చేసి కూర్చోండి కోయ టీం అంతా పైకి వస్తారా ఆ గ్యాప్ ఎవరో ఒకరు కవర్ చేయండి ఇంకందరు కూడా కూర్చోండి ప్రజ్వల్ ఈ లైట్స్ ఆన్ చేయవా
ఇంకందరు కూడా కూర్చోండి, అందరు సర్దుకున్నట్లయితే. ప్రజ్వల్ A to Z అన్ని లైట్స్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సంతోషంగా ఉండే వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత అనే పాటను పాడుతూ దేవనామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ నీవే మా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీ లేచినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీ లేచినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. చేతుల పైకెత్తి ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరి లేపినావు, వ్యాధులను తొలగించినావు, వృద్ధులను మరి లేపినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి
గొప్ప కృప మంచి కృప అనే పాటను పాడుతూ దేవునామాన్ని బయటపెడతాం. ఈరోజు మనం ఏమై ఉంటున్నది? ఆయన కృప అయి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం కృప ద్వారానే ఏం చేయబడి ఉంటున్నాం? రక్షింపబడి ఉంటున్నాం. గొప్ప కృప మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప అనే పాటను పాడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం. చప్పట్లు కొడుతూ గొప్ప కృప మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లే హల్లెలూయా. గొప్ప కృప మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు నీ కృపయే, వెంట్రుకలు రాకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపయే. వేడి వేడి అగ్నిలో వేగకుండా కాపాడే రక్షించు నీ కృపయే, వెంట్రుకలు కరగకుండా పొగ కూడా తగలకుండా రక్షించు నీ కృపయే. నీ కృపయే నన్ను నిలబెట్టెనే, నీ కృపయే నన్ను నడిపించెనే, నీ కృపయే నీ కృపయే నన్ను నడిపించెనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. గొప్ప కృప మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప మంచి కృప, గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. పలు పలు శోధనలు ఇరుకున్న సమయాలు విడిపించు నీ కృపయే, కృంగియున్న సమయాల్లో నలిగినే పోకుండా కాపాడు నీ కృపయే. పలు పలు శోధనలు ఇరుకున్న సమయాల్లో విడిపించు నీ కృపయే, కృంగియున్న సమయాల్లో నలిగినే పోకుండా కాపాడే నీ కృపయే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. గొప్ప కృప మంచి కృప, ఆమేన్. అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. గొప్ప కృప మంచి కృప, జారకుండా కాపాడే గొప్ప కృప, అగ్నిలో కాలకుండా కాపాడే కృప, నీటిలో మునగకుండా కాపాడే కృప. నీ కృపయే నన్ను నిలబెట్టెనే,
నడిపించేనే, నీ కృపయే నన్ను నిలబెట్టేనే, నీ కృపయే నన్ను నడిపించేనే. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడదామా? అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే పాటను పాడదాం. యేసు నామము జయము జయము అంటే అందరూ ఏం చేయాలా? యేసు నామము జయము జయము, సాతాను శక్తి లయము లయము. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటికి ఏముందంట? శక్తి ఉందంట. దేవుని వాక్యంలో ఉంటుంది, జీవము మరణము నాలుక వశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామంలో శక్తి ఉంది. ఆయన నామంలో ఏం పలుకుతామో అది జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో ఉజ్జీవంతో ఆయన నామాన్ని మేము పెడతాం. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము, శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము, సాతాను శక్తి లయం లయము.
హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము శరీర వ్యాధులన్నీ బాగు చెయ్యును నజరేయుడైన యేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చెయ్యును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలు తొలగించును అభిషక్తుడైన యేసు నామము ఆమేన్ సమస్త బాధలు తొలగించును అభిషక్తుడైన యేసు నామము యేసు నామము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు స్తుతి గణ మహిమలు చెల్లించుచు కొత్త గీతము పాడెదము స్తుతి గణ మహిమలు చెల్లించుచు కొత్త గీతము పాడెదము జయధ్వజముల పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసెదము జయధ్వజముల పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేసెదము యేసునామము సాతాను శక్తుల్ యేసునామము సాతాను శక్తుల్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము యేసు నామము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము యేసునామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 సాతాను పైన జయమిచ్చిన దేవునికి హల్లెలూయా చెప్దామా బిగ్గరగా హల్లెలూయా 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 అందరము అదే విధంగా కూర్చుందాం. ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చింటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 40 రోజుల్లో 39 రోజులు అయిపోయినాయి. ఈ 39 రోజులు దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాగ్దానంతో మాట్లాడి ఉంటున్నాడు కదా. దేవుడు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చే దేవుడు. హల్లెలూయా.
నమ్మి నా వాగ్దానాలను నెరవేరుస్తున్నాడు అని పలికిన వారి జీవితంలో పక్కాగా జరుగుతుంది. ఎందుకంటే మన మాటలో శక్తి ఉందని ఆయన వాక్యమే సెలవిస్తుంది. పరలోకపు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలో ఉన్నాయి. మీ యొక్క తలుపు తెరవబడాలంటే, మీ తాళపు చెవి లాక్ తీయాలంటే మీ చేతుల్లోనే, మీ నోట్లోనే ఉంది. నీవు విశ్వాసంలో వాగ్దానములన్నీ నెరవేరుస్తున్నాడంటే ఈ 39 రోజుల్లో అనేక మంది జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరాయి, ఇంకా నెరవేరలేదంటే నెరవేరబోతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి ఆస్తికి వారసులు పిల్లలే కదా. ఈ బైబిల్లో వాగ్దానాలన్నీ మనవే, ఇవే మన ఆస్తి. హల్లెలూయా. ఇప్పుడు కాకపోయినా రేపైనా అవి జరగాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. అందుకే సాతానా నీకే చెప్తున్నాను, నేను చెడియను, భయపడను, అలసిపోను. ఎందుకు తెలుసా? నా వాగ్దానం నా సొంతం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో, ఉజ్జీవంతో, ఆనందంతో పాడుకుందామని చప్పట్లు కొడుతూ. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. చదవా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. అందుకే నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. నమ్ముచున్నారా? వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. కన్నీటిని తుడుచువాడవు, కదలకుండా నన్ను నిలబెట్టువాడవు. ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు, ప్రతి వాగ్దానమును నెరవేర్చువాడవు. నా నీతి వలన కానే కాదయా, అంత నీ నీతి వలనేనయ్యా. నా నీతి వలన కానే కాదయా, అంత నీ నీతి వలనేనయ్యా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. చదవా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. కృంగిపోక నే సాగిపోదును, నీ కృప నా తోడున్నదిగా. అది ఇరుకైనను విశాలమైనను, అది ఇరుకైనను విశాలమైనను విస్తారమైన కృప ఉండగా నేనలయగా సాగెదనయ్యా. విస్తారమైన కృప ఉండగా నేనలయగా సాగెదనయ్యా. అందుకే నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా.
సొంతమేగా. వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. 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 నేను చెడియను, భయపడను, అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. బిగ్గరగా చెప్తా, వాగ్దానం నా సొంతం. వాగ్దానం నా సొంతం. వాగ్దానం నా సొంతం. వాగ్దానం నా సొంతం. నా నీతి వలన కాదు, నా నీతి వలన కాదు, కేవలం కేవలం దేవుని నీతి ద్వారా దేవుని నీతి నాకు ద్వారా సొంతం. నాకు సొంతం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మీరు పలికారు కదా, మీరు నమ్ముతున్నారు కదా, ఖచ్చితంగా ఆయన కార్యం జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఉదయము రాత్రి హల్లెలూయా అనే పాటను పాడుతూ Thank you, దేవుని నామాన్ని Holy మహిమపడతాం. హల్లెలూయా. నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. నేను సోలిపోయిన వేళ కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గాఢాంధకార లోయల్లో సంచరించిన ఏ అపాయం మనకు తగలదంట. హల్లెలూయా. హల్లెలూయా. మనం వెళ్ళు ప్రతి చోట ఆయన వచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దినదినం అంట ఆయన నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యతను, ఆయన మనకు నూతనమైన బలం ఇచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి దేవునికి ఏ సమయంలో అయినా నేను నిన్ను స్తుతిస్తాను, ఎందుకంటే నీవు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని ఆయన నామాన్ని మహిమపడతాం. చెప్పండి బాబు. ఉదయము రాత్రియు హల్లెలూయా. నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. ఉదయము రాత్రియు హల్లెలూయా. నా ప్రతి శ్వాసయు హల్లెలూయా. నే సోలిపోవు వేళ నాకు బలముగా మారు. నే సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడు పాట. నే సోలిపోవు వేళ నాకు బలముగా మారు. నే సొమ్మసిల్లు వేళ నా ఆత్మ పాడు పాట. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట. నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట. హల్లెలూయా, హల్లెలూయా. శిఖరము మీదను హల్లెలూయా. చీకటి లోయలో హల్లెలూయా.
ప్రతి ఒక్కరు కూడా హల్లెలూయా. చేతులు ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా హల్లెలూయా. శత్రువు నవ్వినా హల్లెలూయా హేళన చేసిన హల్లెలూయా. శత్రువు నవ్వినా హల్లెలూయా హేళన చేసిన హల్లెలూయా. శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగును. శత్రువు పెరిగినప్పుడు నా విందు కూడా పెరుగును. నీ స్తోత్ర పాడినప్పుడు నా తలుపు తెరవబడును. నీ స్తోత్ర పాడినప్పుడు నా తలుపు తెరవబడును. ప్రతి ఒక్కరు హల్లెలూయా 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 హల్లెలూయా. నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట. నా శ్వాసయు నా ప్రాణము నా ఆత్మ పాడు పాట. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విధమైన పోరాటాలు గుండా సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు మన జీవితంలో అసలు నోరు తెరవడానికి కూడా కాదు, కొన్నిసార్లు ప్రార్థన కూడా చేయలేని పరిస్థితిలో మనము ఉంటాం. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా అండి? హల్లెలూయా అంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని స్తుతించడంలో శక్తి ఉంది. హల్లెలూయా అంటే అర్థం ఏంటంట? దేవుణ్ణి స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా అన్న అనొచ్చు, లేదంటే యేసయ్యా 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 అన్నా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దాని నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య నామము శక్తి కలిగిన నామం. ఆయన నామంలో ప్రతి ఒక్క మోకాలు వంగాల, ప్రతి ఒక్క నాలుక ఒప్పుకోవాలా. ఆయన నామంలో ప్రతి ఒక్క రోగము వెళ్ళాలా. ఆయన నామంలో ప్రతి ఒక్క బంధకము కూడా తెగిపోతుంది. ఆయన నామంలో ప్రతి ఒక్క ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి ఆయన నామానికి విడిపించే శక్తి ఉందని నమ్మేవారు హల్లు చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 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 ఆయన ఎవరిలో అన్నాడంట? మనలో ఉన్నాడు గనక మనము ఏం చేస్తామంట? గొప్ప కార్యాలు చేసేవారిగా మనము ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్పవాడు గనక మనము ఏం చేస్తాము? గొప్ప కార్యాలు మనము చేసేవారిగా ఉన్నాం. హల్లెలూయా. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు ఎవరంట? గొర్రెల కాపరి. గొల్యాతు వచ్చి ఏం చేస్తున్నాడు? టోటల్ ఇశ్రాయేల్ దేశానికే సవాలు విసురుతున్నాడు కదా. సవాలు విసురుతున్నప్పుడు అక్కడ ఉంటున్న సైనికులందరూ కూడా ఏం చేసినట్టు తెలుసా అండి? పరిగెత్తిపోయి దాపెట్టుకున్నారంట. హల్లెలూయా. సైనికులు దాపెట్టుకున్నారు, సైన్యాధిపతులు దాపెట్టుకున్నారు, రాజు కూడా ముందుకు రావట్లేదు. బై ద వే దావీదు వాళ్ళ ఇంట్లో ఉంటున్న సహోదరులందరికంటే చిన్నవాడు ఎవరంట? దావీదు. వాళ్ళ అన్నలు కూడా ఏం చేయలేదంట? ఏమీ కూడా చేయలేకపోయినారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ వాళ్ళ ఇంట్లో అందరూ ఏమనుకుంటున్నారు? దావీదు చాలా చిన్నవాడు, దావీదుకి అసలు ఆ వాల్యూనే ఇచ్చేవాళ్ళు కాదు. కానీ దావీదు ఎవరిని జయించినాడంట? గొల్యాతుని జయించినాడు. ఎందుకు జయించినాడు? ఆయనలో దావీదులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు కనుక గొప్ప గొల్యాతుని ఏ విధంగా జయించినాడు? ఒక చిన్న రాయితో జయించినాడు. హల్లెలూయా. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, అంత గొప్ప యుద్ధశూడైన గొల్యాతు, దేశాన్ని గజగజ వణికించిన గొల్యాతు ఒక చిన్న రాయితో చనిపోయడానికి ఛాన్స్ ఉందా? ఛాన్సే లేదు. రాయి పడింది అనుకోండి, కరెక్ట్గా అంతా కూడా కవచం ఉంది, ఒకే ఒక నుదుట దగ్గర ఒక్కటే గ్యాప్ ఉంది. రాయి వచ్చేటప్పుడు సడన్గా ఇట్లా తిరిగితే చాలు ఏం చేయొచ్చు?
తప్పించుకోవచ్చు. ఒకవేళ డాల్ అడ్డం పెట్టినా సరే ఏం చేయొచ్చు, తప్పించుకోవచ్చు. హల్లెలూయా. కానీ అక్కడ యుద్ధము దావీదు పక్షాన దేవుడే జరిగించున్నాడు. హల్లెలూయా. మన పక్షాన కూడా యుద్ధము ఎవరు చేస్తారంట? యుద్ధము ఎవరిది? యెహోవాదే. హల్లెలూయా. చిన్న మనుషులలోన గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. హల్లెలూయా. పాడుకుందామా? చప్పట్లు కొడుతూ పాడుకుందాం. మ్యూజిక్ స్టార్ట్ అయినాక చప్పట్లు కొట్టండి. చేతులు ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. ఒక చెయ్యి ఉండేవాళ్ళు పక్కన వాళ్ళు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి మనుషులలోన గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. చిన్న మనసులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. మీ హృదయములలో దైవ వరము వస్తే మీ వల్ల అన్ని జరుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. చప్పట్లు. దారిలో పేతురును వెతికి పరుగులు తీసేను ప్రజలు. చెప్దామా? దారిలో పేతురును వెతికి పరుగులు తీసేను ప్రజలు. నీడను తాకగానే రోగం తప్పక తీసెను పరుగులు. నీడను తాకగానే రోగం తప్పక తీసేను పరుగులు. హృదయములో ప్రభు వస్తే అన్ని జరుగును. హృదయములో ప్రభు వస్తే అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. రాక్షసుని చూసి సైన్యం పరుగులు తీసి దాచుకొనేను. చెప్దామా? రాక్షసుని చూసి సైన్యం. ఎవరా రాక్షసుడు? గొల్యాతు. పరుగులు తీసి దాచుకొనేను. వచ్చిన దావీదు చడియగా జయించెను రాయిని విసరగా. వచ్చిన దావీదు చడియగా జయించెను రాయిని విసరగా. మీ హృదయములో ప్రభు వస్తే అన్ని జరుగును. మీ హృదయములో ప్రభు వస్తే అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగును. మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును.
లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. మీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. నా వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. నా వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. హల్లెలూయా. మనలోన అద్భుతాలా, మన ద్వారా అద్భుతాలా? మన ద్వారా అద్భుతాలు. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం ప్రారంభించినప్పుడు మన జీవితంలో అద్భుతాల కోసం మనము ఎదురు చూసేవారిగా మనం ఉండాలా. మనం దేవుళ్ళకి ఎదిగే కొద్దీ ఏం చేయాలంట, మన ద్వారా అనేకుల జీవితాల్లో ఏం జరగాల, అద్భుతాలు జరిగేవిగా ఉండాలి. హల్లెలూయా. మనలో ఎవరున్నారు? యేసయ్య మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయనలో ప్రతి ఒక్క వరము కూడా ఉంది. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు, ఆయనలో ప్రతి ఒక్క వరము ఉంది కనుక మనకు కూడా ఏముందంట, ప్రతి ఒక్క వరము కూడా మనలో కూడా ఉంది. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సాతాను కాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంట, ఎప్పుడు కూడా పాపము పరిశుద్ధత, పాపము పరిశుద్ధత, ప్రతి ఆధారం వచ్చినామా పాపాలను ఒప్పుకున్నామా నీతిమంతులుగా అయినామా, మళ్ళీ ఇంకో వారం వచ్చినామా పాపాలను ఒప్పుకున్నామా నీతిమంతులమైనామా, ఇదంతా కూడా దేవుని నమ్ముకున్న కొత్తలో జరగాల్సిన ప్రక్రియ. కానీ మనం దేవునిలోనికి ఎదిగే కొద్దీ మనం ఏం చేయాలంట, ఆయన చేసిన కార్యాలను ఎవరు చేయాలంట, మనము చేయాలి. హల్లెలూయా. దేవుని ఏం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు ఎవరు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు, మనము చేయాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన సెకండ్ చెప్పండి, నీ వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు జరిగించిన కార్యముల కంటే గొప్ప కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. సాతానికి ఏమంటే ఈ సత్యాన్ని తెలియనీయకుండా సాతాను ఏం చేస్తారంట, దాచిపెట్టేవాడుగా ఉంటాడు. సాతాను ఎప్పుడు కూడా పాపము నీతి దీంట్లోనే మనల్ని తిప్పుతా ఉంటాడు. కానీ దేవుని ఆశ ఏంటంటే, ఆయనలో ఉన్న నీతి మనలో ఉంది. ఆయన చేసిన కార్యాలను మనము చేయాలా, ఆయన కంటే గొప్ప కార్యాలు ఎవరు చేయాలంట, మనము చేయాలనేది దేవుని యొక్క ఆశ. హల్లెలూయా. ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయనలో ఉన్న ఫలాలు వరాలు సమస్తం కూడా ఎవరిలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. హల్లెలూయా. కొంతమంది అంటారు, నాకు దేవుడు ఆ ఫలాన్ని ఇవ్వలేదు, దేవుడు నాకు ఆ వరాన్ని ఇవ్వలేదని చాలా మంది అంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా అండి, ఆయన యొక్క సంపూర్ణత ఎవరిలో ఉందంట, మనలో ఉందా వస్తుందా, ఆల్రెడీ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సంపూర్ణుడిగా వచ్చినప్పుడు ఆయన కొన్ని వరాలు దాచిపెట్టుకొని మనలో వస్తాడా? ఆయనలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయంట, మనలో ఉన్నాయి. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? సపోజ్ మనం ఒక కార్ని తీసుకునే మనం షోరూమ్కి వెళ్తాం. షోరూమ్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, కారుకు డోర్లు వస్తాయా, కార్లో సీట్లు వస్తాయా, కార్లో స్టీరింగ్ వీల్ వస్తుందా, కార్కి ఏసీ వస్తుందా, కార్కి ఇంజన్ వస్తుందా అని మనం అడుగుతామా? అడగము. ఎందుకంటే అవన్నీ కలిపితేనే ఏమవుతుంది, కార్ అవుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలోనికి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఎవరిలోకి వస్తాయంట, మనలోనికి వస్తాయి. హల్లెలూయా. ఈ అక్టోబర్ 2వ తారీఖు చర్చ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, దేవా నా జీవితంలో కార్యం చేయ, నా జీవితంలో అద్భుతం చేయ కాదు, కానీ మన ద్వారా అనేకుల జీవితంలో దేవుడు కార్యము చెయ్యును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి పాడుకుందామా? చప్పట్లు. జరుగును. నీ హృదయములలో దైవ వరమే వస్తే నీ వల్ల అన్ని జరుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం
జరుగును. దారిలో పేతురును వెతికి పరుగులు తీశారు ప్రజలు. దారిలో పేతురును వెతికి పరుగులు తీసేను ప్రజలు. నీడను తాకగానే రోగం తప్పక తీసేను పరుగులు. నీడను తాకగానే రోగం తప్పక తీసేను ప్రజలు. నీ హృదయములో ప్రభువు వస్తే అన్ని జరుగును. నీ హృదయములో ప్రభువు వస్తే అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. నీ హృదయములలో దైవ వరమే వస్తే నీ వల్ల అద్భుతాలు జరుగును. మనుషులలో గొప్ప వరమే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. నీ హృదయములలో దైవ వరమే వస్తే నీ వల్ల అన్ని జరుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును. లోకానికి ఆశ్చర్యం కలుగును. హల్లెలూయా. అందరు కూడా లేచి నిలబడదామా? మన కోసం అద్భుతాలా, మనలో అద్భుతాలా, మన ద్వారా అద్భుతాలా? మన ద్వారా అద్భుతాలు. హల్లెలూయా. బిగినింగ్ లో మన కోసము మనలో అద్భుతాలు, కానీ మనం దేవునిలోనికి ఎదిగే కొద్దీ మన ద్వారా అనేకుల జీవితాల్లో ఏం జరగాలంట? అద్భుతాలు జరగాల. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన క్షేకాన్ని చెప్పండి. నీ ద్వారా దేవుడు అనేకుల జీవితాల్లో గొప్ప అద్భుతాలు చెయ్యునుగాక. హల్లెలూయా. యాక్షన్ చేసుకుంటూ పాడదామా? పక్కన వాళ్ళు చూపించి, నీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యము కలుగును. హల్లెలూయా. నీ ద్వారా అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. నా వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. నా వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. మన వల్ల అద్భుతాలు జరుగును, లోకానికి ఆశ్చర్యం కలుగును. నీ హృదయములో ప్రభు వస్తే అన్ని జరుగును. నీ హృదయంలో ప్రభు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. హల్లెలూయా. మనుషులలో చిన్న మనుషులలో గొప్ప ప్రభువే వస్తే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. చిన్న మనుషులలో గొప్ప గొప్ప అద్భుతాలు జరుగును. మీ హృదయములలో దైవ వరమే వస్తే మీ వల్ల అన్ని జరుగును. అన్నీ మారిపోను. అన్నీయు మారిపోవును. నా సమస్తము మారిపోవును. నా జీవితమే మారిపోవును. ప్రార్థన చేసినది జరిగిపోవును. అన్నీయు మారిపోవును. నా సమస్తము మారిపోవును. నా జీవితమే మారిపోవును. ప్రార్థన చేసినది జరిగిపోవును. మారిపోవును, అంతా మారిపోవును. యేసుని మహిమలో మారిపోవును. 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 హల్లెలూయా. 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 అక్టోబర్ 2కు ముందంతా ఏమంటే, మన దేవా నా జీవితంలో అద్భుతం చేయయ్యా, నా కుటుంబంలో అద్భుతం చేయని మనము
ప్రార్థన చేసేవారిగా మనము ఉంటాం. కానీ అక్టోబర్ 2 తర్వాత ఏం చేయాలంట? దేవా నా వల్ల అనేకులు మారాలి, అనేకుల జీవితాల్లో అద్భుతాలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జనరేషన్లో సూపర్ న్యాచురల్ థింగ్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే మన జీవితంలో అనేకుల జీవితాల్లో దేవుని దగ్గరికి రావడానికి, దేవుని నమ్ముకోవడానికి ఏ కార్యాలు జరిగినాయంట? అద్భుతాలు జరిగినప్పుడే మనం అందరం కూడా దేవుని దగ్గరికి వచ్చినాం. మా అమ్మ వాళ్ళ జీవితంలో చూసుకున్నట్లయితే మా అమ్మమ్మకు గడ్డలు ఉండేవి. అవి ఎంతమంది డాక్టర్స్ దగ్గర పోయినా సరే అవి ఏం కాలేదు, కరగలేదు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చినారో అప్పుడు ఏమైనా అంటే ఆ గడ్డలు కరిగిపోయినాయి. అదేవిధంగా మా డాడీ వాళ్ళు ఏ విధంగా రక్షణలోనికి వచ్చినారంటే, మా తాత తాగేవాడు, సమాధానం ఉండేది కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మా తాత మారలేదు. ఎప్పుడైతే దేవునిని జీవితంలోకి ఆహ్వానించుకొని దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేసినారో అప్పుడు ఏమైందంట? మారిపోయింది. హల్లెలూయా. అదేవిధంగా మన ద్వారా అన్యుల జీవితంలో ఎప్పుడైతే అద్భుతాలు జరుగుతాయో అప్పుడు ఏమవుతుందంట? సంఘము నింపబడుతుంది. హల్లెలూయా. అనేకులు దేవుని దగ్గరికి వచ్చేవారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుంచి మనం ఆలోచించే విధానం మారిపోవాలి. హల్లెలూయా. ఎంతమందితో ఖర్చిస్తున్నాయి, ఎంతమందితో ఖర్చిస్తున్నాయి? మారిపోవును అన్నప్పుడు అంతా మనం ఏం చేయాలంట? మారిపోవును, అంతా మారిపోవును, యేసుని మహిమలో మారిపోను. హల్లెలూయా. ఖర్చు లేకపోతే చేత్తో ఇట్లానండి. హల్లెలూయా. పాడదామా? ఉజ్జీవంగా పాడుకుందామా? నా జీవితం మారిపోవాలనే ఆశ ఎంతమందికి ఉంది? నా జీవితం మారాలి అని చెప్పారు అందరు బిగ్గా వస్తారు. హల్లు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మారిపోవును, అంతా మారిపోవును, యేసుని మహిమలో మారిపోవును. 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 ప్రార్థన అధికమగును, నా స్తుతి సమయం అధికమగును, అది అగ్నితో నింపబడును, దేవుని శక్తిలో మారిపోవును. నా ప్రార్థన అధికమగును, నా స్తుతి సమయం అధికమగును, అది అగ్నితో నింపబడును, దేవుని శక్తిలో మారిపోవును. మారిపోవును, అంతా మారిపోవును, యేసుని మహిమలో 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 మారిపోవును. శ్రమలన్నీ తీరిపోవును, నా కన్నీరంతా ఆరిపోవును, నా దుఃఖమంతా మారిపోవును, అది ఆనందంగా మారిపోవును. శ్రమలన్నీ తీరిపోవును, నా కన్నీరంతా ఆరిపోవును, నా దుఃఖమంతా మారిపోవును, అది ఆనందంగా మారిపోవును. మారిపోవును, మారిపోవును, అంతా మారిపోవును, యేసుని మహిమలో మారిపోవును. మారిపోవును, అంతా మారిపోవును, యేసుని మహిమలో మారిపోవును. మారిపోవును, అంతా మారిపోవును, యేసుని మహిమలో మారిపోవును. అదే విధంగా కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవ స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు, 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 వందనాలు. ఏ ఒక్కరు కూడా ఊరకనే ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభువు మన జీవితాలను మార్చినాడు. ప్రభువు మన హృదయాలలో ఉన్నాడు. ఆయన నీ నుండి నా నుండి ఏది కూడా ఆశించడు. నీవు నేను చేసేటువంటి స్తుతిని, ఆరాధనను, జిహ్వా ఫలాన్ని ఆయన ఆపేక్షిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్తుతిస్తూ ఉంటుండగా రెండు కార్యాలు జరగబోతూ ఉన్నాయి.
నువ్వు ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉంటుండగా 2 కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు ఎప్పుడైతే నోరు తెరిచి యేసయ్యా స్తోత్రం 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 అని నువ్వు గట్టిగా హృదయపు లోతుల్లోంచి నువ్వు ఆరాధన చేస్తూ ఉంటావు, నీ ప్రక్కన వారు కూడా ఆరాధించడానికి సంశయం ఉండదు. రెండోదిగా స్తుతి ఎదుట సాతాను యొక్క బురుజులు, సాతాను యొక్క కోటగోడలు నెలమట్టం చేయబడతాయి. అంత మాత్రమే కాదు, స్తుతించే వారి ఎదుట సాతాను ఉండలేడు. వాడు పరిగెత్తి 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 వాడు తన సమూహంతో కూడా వెళ్ళిపోయేటువంటి వాడుగా ఉంటున్నాడు. నీ జీవితం అద్భుతమే, నీ వల్ల అద్భుతమే, నీ ద్వారా అద్భుతమే, నీలోనే అద్భుతమే, నీ కుటుంబంలో అద్భుతమే. నీవు ఎక్కడ సంచరిస్తూ ఉన్నావు, ఏ స్థలంలో నీవు ఉన్నావు, ఆ స్థలం ఒక దీవెనకరమైన స్థలముగా, ఒక అద్భుతమైనటువంటి స్థలముగా నా ప్రభు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఓ రకరబ లబ శకరబ బబ ప్రతకరు 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 మన హృదయపు లోకంలో నుంచి యేసయ్యను మనం ఆరాధిద్దాం. యేసయ్యా 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 స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా వందనాలు 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 వందనాలు. యేసు రాజా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఓ యేసు 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 వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవా మీకే వందనాలు, యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్థిరపరచువాడా, బలపరచువాడా, మేము ఏ చోట్లలో పడిపోయామో ఆ చోట్లే క్రీస్తు యేసు యొక్క బండ మీద మమ్మల్ని నిలబెట్టిన వాడా, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, ఎక్కడ మేము హీనపరచబడ్డామో అక్కడ మమ్మల్ని గణపరిచినటువంటి వాడా, హెచ్చించినటువంటి వాడా, మా పక్షంలో ఉండి మాకు జయమిచ్చినటువంటి వాడా. మా జీవితమే మారిపోయింది, మా తలరాతలే మారిపోయాయి, మా కథ మొత్తం మార్చివేసినటువంటి నా గొప్ప దేవ, నా అద్వితీయ దేవ, నా సత్య దేవ యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. నీవు ఆరాధిస్తున్నటువంటి సమయంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఆ గొప్ప కార్యాన్ని చూడబోతూ ఉన్నాం. ఆ గొప్ప కార్యాన్ని చూడబోతున్నాం. మొత్తం నీ పరిస్థితి, నీ స్థితి, నీ హీన స్థితి, నీ దీన స్థితి, నీ కడు పేదరికం, నీ యొక్క ఆత్మలో కృంగుదల ప్రతి ఒక్కటి కూడా నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రకరబల బషకరబబబబబబబబబబబబ. స్తోత్రమయ్యా. యేసు 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 వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అవును తండ్రి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు,
పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే అవునయ్యా, అవునయ్యా. ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.
బలపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గణపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఈ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అవును ప్రియులారా, దేవుని ఆజ్ఞ లేనిది దుష్టుడు శత్రువు వాడు ఏమైనా చేయగలడా? దేవుడు మన చుట్టూ కూడా తన యొక్క కంచెను కాపుదలగా ఉంచినాడు. తన కంచెను కాపుదలగా ఉంచి ఉన్నాడు. వాడు కీడు చేయాలని వాడు తలంచిన నా దేవుడు దుష్టుడు తలంచిన కీడులన్నిటినీ నా ప్రభువు నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో మేలుగా మార్చే ప్రభు మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడు. మన మధ్యలో ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది రోమా 8:28. ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి సమస్తము కీడులే కానీ వ్యాధులే కానీ దరిద్రమే కానీ ఏదే కానీ ఆయన సంకల్పం చొప్పున నువ్వు పిలువబడ్డావు. సమస్తము మేలుకై జరుగుచున్నవి నీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిండు మనసుతో హృదయపూర్వకంగా హృదయపు లోతులలో నుండి ప్రభుని మనం ఆరాధించుకుందాం. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమమయుడనే పాట పాడుతూ మనము దేవుని ఆరాధిద్దాం. దేవుడు ఆయన పరలోకములో దేవదూతల చేత ఆయన కొనియాడబడుతుండగా ఈరోజు ఆయనను మనం కొనియాడే గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన అత్యంత ప్రేమమయుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు కొనియాడుతున్నాయి. ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని కనపడతాం. స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి ఆరాధిద్దాం. రెండు చేతులు పైకెత్తి ఆరాధిద్దాం. అత్యంత ప్రేమమయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమమయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా
యొక్క బలమైన సన్నిధి, ఆయన ప్రసన్నత మన మధ్యలో హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిని, ప్రసన్నతను మీరు అనుభవించబోతా ఉంటున్నారు. అందరూ ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా మా రక్షణకర్త మారని మా దేవా మాలో నవసించు మహిమా స్వరూప మా రక్షణకర్త మారని మా దేవా మాలో నవసించు మహిమా స్వరూప మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధన నీకే మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధన 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 నీకే స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధన నీకే 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 అవును యేసయ్యా. ఆరాధన నీకే. Thank you, Father. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి నిశ్శబ్దంగా మనం ఉందాం. యేసయ్యా, స్తోత్రం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ సంచారం, రేఖియామాలాట, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో రేఖామాలాట, గొప్ప కార్యాలు చేసేటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీ కథ మొత్తం మార్చేటువంటి
ప్రభు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. నీ ద్వారా లోకములో సృష్టిలో ఒక గొప్ప కార్యం చేసినటువంటి ప్రభు యొక్క ఆత్మ ఒక్కొక్కరిని 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 ఆవరిస్తూ ఉంటున్నది. స్తోత్రం స్తోత్రం. ఈ సమయంలో మన మధ్యలో ఉంటున్న స్టీఫెన్ బ్రదర్ ముందరికి వచ్చి ప్రార్థన చేయవలసిందే మనవి చేస్తుంటున్నా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా లార్డ్. అందరూ కూడా ప్రార్థనలో మనము ఏకీభవిస్తాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రములు స్తోత్రములు వందనములు తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయం దేవా ప్రశస్తమైన మీ యొక్క సన్నిధికి వచ్చి నాయన పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ఈ యొక్క భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అబ్బా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. దయగలిగిన దేవానికి స్తోత్రాలు. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడానికి స్తోత్రములు దేవా. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేలగా కనపరిచిన గొప్ప దేవానికి స్తోత్రాలు. ఆకాశము నుంచి మన్నాను కురిపించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. బండ నుంచి నీళ్లు పుట్టించిన గొప్ప దేవానికి స్తోత్రాలు. నీ స్వరూపమందు నీ పోలికలో మమ్మల్ని సృజించుకున్న గొప్ప సృష్టికర్తానికి స్తోత్రములు వందనములు వందనములు తండ్రి. నాయన నా తండ్రి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో నాయన మీరు చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీరు ఆలకించి ఆమేన్ అన్నందుకు నీకు స్తోత్రములు వందనములు తండ్రి. వాటన్నిటిని మీరు నెరవేర్చినందుకు నీకు స్తోత్రములు వందనములు తండ్రి. ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాయన నా తండ్రి అలాగనే తండ్రి ఇప్పుడు మీ దాసులు వాక్యం చెప్తుండగా కూడా మీ దాసులను 7 ఆత్మచేత అభిషేకించి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతోనూ ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహింపొందమని ప్రతి ఒక్కరికి నైనా వినగలిగే చెవులను గ్రహించగలిగే మనసును ఏకాత్మను దయచేయమని ముందున్న సమయాన్ని మమ్మల్ని మీ కృపగల హస్తాలకు సమర్పిస్తూ నజరేయుడైన యేసు నామములో స్తుతి ఆరాధన అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.